తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. చెంచల్రావు కాలువ, కృష్ణపట్నం కాలువ పరిధిలోని పోరంబోకు మరియు కాలువగట్టు భూములను కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన రీసర్వేలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా మారిపోయాయని, ఇప్పుడు అదే ఆధారంగా కోట్ల విలువైన భూములను కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. కాలువగట్టు మీద దశాబ్దాలుగా నివసిస్తున్న సుమారు 15 గిరిజన కుటుంబాలు ప్రస్తుతం భయాందోళనలో జీవిస్తున్నాయని, ఇప్పటికే 2 ఇళ్లను కూల్చివేసి మరికొన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ భూములపై ప్రహరీ గోడల నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. నా పేరు కొక్కంట వెంకట సుబ్బయ్య, మాది వరిగొండ పంచాయతీ. ఇక్కడ చాలా సంవత్సరాల ముందు గిరిజనులు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇక్కడ కొత్తగా ఒక లేఅవుట్ వేలొస్తుంది. లేఅవుట్ వాళ్ళు ఈ గుడిసెలు తీసి మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఆల్రెడీ 2 గుడిసెలు పెరికేశారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి నీళ్లు లేవు, ఏమీ లేవు, ఇక్కడ కరెంటు కూడా లేదు. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. కొత్తగా లేఅవుట్లు వేసేది 4 ఎకరాలు కొనేది 5 ఎకరాలుగా లేఅవుట్ చూపించి కృష్ణపట్నం కాలం కబ్జా జరుగుతుంది. దీని గురించి ఎన్నోసార్లు కలెక్టర్ గారికి సంబంధిత అధికారులు తెలియజేసినా నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు. ఒక అధికారి ఒకరిని చూసి ఒకరు లేఅవుట్లు వేసుకుంటా ప్రభుత్వంలో కబ్జా చేస్తా, కోర్టులు ఇలువ చేసే ఇరిగేషన్ ల్యాండ్లు కబ్జా చేస్తున్నా సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. దీని గురించి మేము ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వీళ్ళ కబ్జాదారులతో కుంభక్కయ్యి కొంతమంది అధికారులు ప్రభుత్వ భూమిని కూడా లేఅవుట్లో కలుపుకుంటారని చూస్తున్నట్టు గమ్మున ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా 10% వదలరు, లేఅవుట్ వేస్తారు. అదంతా ప్రభుత్వానికి నష్టమే కదండి. ఇలాంటి గిరిజనులు ఎంతో మంది ఇక్కడ గుడిసెలు వేసుకుంటే వాళ్ళు భయభ్రాంతికి గురి తీసేస్తున్నారని ఈ గుడిసెలు నేను ఎమ్మెల్యే గారు కొద్దిగా కలగజేసుకొని ఈ గిరిజనులకు ఇక్కడే ఏదో కొద్దిగా భూమి ఇచ్చి ఇక్కడ ఇల్లు వసతి ఏర్పడేటట్టుగా మేము వారిని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నామండి. దీని గురించి గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఈ కృష్ణపట్నం కాలువ గురించి, ఈ పార్కుల గురించి సంబంధిత అధికారులకు చెప్పిన ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఒక అధికారి సాక్షాత్ ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్లోనే చెప్పారు, ఏమయ్యా ప్రభుత్వములు కబ్జా జరుగుతుంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు మీరంటే ముందు ఇమీడియట్లీ దాన్ని రిమూవ్ చేయమని చెప్పినా కూడా ఇంతవరకు ఏ అధికారి కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ నిమ్మక నీరెత్తినట్టుగా కబ్జాదారులతో కుంభక్కయ్యి స్థానిక ఎమ్మెల్యే చెప్పినా కూడా స్పందించకుండా ఉన్నారంటే వీళ్ళు ఎంతెంత ముడుపులు తీసుకున్నారో మాకు ప్రజలకు అర్థమవుతుందండి. దీని గురించి ఎమ్మెల్యే గారు గట్టిగా చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. లేదు ఇక్కడ ఏమంటే ఈ కరెంట్ లేదు, ఏం లేదు, మేము ఈ ఊరు కనిపెట్టుకొని ఉన్నాము. మాకు ఎవరు సహాయం చేయలేదు. మేము గుడిసెలు వేసుకొని ఈ కట్ట మీద ఉన్నాము. మాకు దారి లేదు, ఏమి లేదు, కరెంట్ లేదు, ఏమి లేదు. మేము ఈ ఊరు కనిపెట్టుకొని ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాము. ఈ కట్ట మీద గుడిసెలు వేసుకొని ఉన్నాము. మాకు ఎవరు సహాయం చేయలేదు. మాకు కరెంట్ లేదు, ఏమి లేదు. చచ్చిపోయిన శపాలు కూడా కాలువ దిగి తీసుకోబోవాలా. వీళ్ళు ఈ భూమి కొనే వాళ్ళు మీకు చోటు లేదు, ఏం లేదు, లేయిందేనని చెప్పి గుడిసెలు లేపుతున్నారు. 2 గుడిసెలు అడ్డవాన్ని లేపారు. లేపలేక మేము లేపితే మేము ఏడ ఉండాలా? మాకు ఏడో దాకా దారి చూపించాలి కదా. అట్లా లేకుండా ఈ వాడు లేపేస్తే మేము ఏట పోవాలా? దారి కూడా ఇవ్వటం అంటలేరు. నా పేరు ఉండ్రాల శ్రీనివాసులు, వరిగొండ పంచాయతీ, తోటపల్లి గూడూరు మండలం. ఇక్కడ కృష్ణాపట్నం కాలువ ఒకటి ఉంది. ఇక్కడ కాగుపల్లి కానించి వరిగొండ పంచాయతీలో 774 సర్వే నెంబరు, 74/2, 75, 76 అట్లా వరుసగా ఉన్నాయి. దీంట్లో 11 ఎకరాల 80 సెంట్లు ఇరిగేషన్ కాలువ భూమి ఉంది. ఇక్కడ కొంతమంది ఒక 20 సంవత్సరాల నుంచి గిరిజనులు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఆ కాలువల మీద. పాపం వాళ్ళకి కరెంటు లేదు, నీళ్లు లేవు, వాళ్ళకి వసతి లేకపోయినా కూడా ఇక్కడే కాసుకుంటున్నారు వాళ్ళు, అంటే ఈ గ్రామాన్ని నమ్ముకొని. కానీ ఇప్పుడు ఈ కొత్తగా ఒక లేఅవుట్ వేసి, ఒక 8 ఎకరాలు లేఅవుట్ వేసి వాళ్ళ గుడిసెలు తీయించేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ తీసేశారు కూడా, కొన్ని తీసేసారు. వాళ్ళు తీనన్నా కూడా ఈ జేసీబీ తీసుకొచ్చి పెరికేస్తాము, గోడ కాలువ దాకా వస్తుందని చెప్పి వాళ్ళని బెదిరించి భయభ్రాంతికి గురి చేస్తున్నారు వాళ్ళని. సోమిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు దీన్ని స్పందించి ఈ గిరిజనులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరూ No matter the heat outside, stay cool inside.
with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.